శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు సూర్య ఉదయం మంగళవారం. ఈ మంగళవారం మంచి శుభ మంగళవారంగా మీరు అడుగులు వేయచ్చు. అనేక విషయాల్లో మీ యొక్క పనులపైన వేగవంతాన్ని పెంచుకోవచ్చు. ఎందుకంటే శుభ నక్షత్రాధిపతి స్వాతి నక్షత్రం ఈరోజు ఉండడం శ్రేయస్కరం. 4 పాదాల్లో రాహు నక్షత్రం ఈ రోజంతా వేగంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ కూడా మీరు ఆలోచించి దిగ్విజయం చేసుకొని ముందుకు పోయే అవకాశం ఈరోజు ప్రశాంతంగా నడిపిస్తుంది. అలాగే ఈరోజు సూర్య ఉదయం తర్వాత మనకు షష్ఠి తిథి ఉంటుంది. షష్ఠి అంటేనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రత్యేకమైన దినం. అలాగే మన తులారాశి వారికి ప్రత్యేకమైన దినం. ఈరోజు అనుకున్న పనులన్నీ కూడా చంద్రుడు జన్మరాశిలో తన మనసు కారకుడు ఎప్పుడైనా చంద్రుడు జన్మరాశిలో ఉన్నప్పుడు వేగవంతంగా అనుకున్న పనుల్లో విజయం పొందుతూ ముందుకు పోవచ్చు. అలాగే ప్రేమలో ఉన్న విధి విధానాలను ఆలోచించి నిర్ణయం తీసుకొని ప్రేమ విజయ ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉన్న రోజుగా చెప్పుకోవచ్చు. అందువల్ల 6వ స్థానంలో ఉన్న శుక్రుడు ఈరోజు జన్మరాశిలో ఉన్న చంద్రుడికి తత్సమ సంబంధాలు కలిగి ఉండడం వల్ల ఎక్కువగా రోజులుగా మనసులో కొన్ని కోరికలు, మనలో ఉన్న భావాలని ఎదుటి వాళ్ళకి చెప్పడం వల్ల సంతోషకరమైన వార్త మీకు అందుతాయి. దానివల్ల మీ మనసు ప్రశాంతతగా ఉంటుంది. ఎక్కడ లేని సంతోషం అనేది ఈరోజు కనిపిస్తుంది. అలాగే కుటుంబంలో కూడా చాలా రోజులుగా చాలా ప్రదేశాలకు వెళ్ళాలి, సంతోషంగా గడపాలి, దైవ అనుగ్రహ పూజలు చేసుకోవాలని కుటుంబీకుల యొక్క కోరికలని నెరవేర్చే రోజుగా ఈరోజు ఖచ్చితంగా ఉంటుంది. అందువల్ల మీరు దాన్ని విజయపదంగా నడిపించుకొని ముందుకు పోయే అవకాశం ఉంటుంది. అనుకోని కొన్ని సమస్యలు, మనకు ఇబ్బందులు కలిగించే శత్రువులు ఈరోజు వాళ్ళ పతన వ్యవస్థకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు నక్షత్రాధిపతి బలం, చంద్ర రాష్ట్రాధిపతి బలం, అందువల్ల కుజుడిచే చూడబడుతున్న 3వ స్థానం. అందువల్ల విక్రమార్క స్థానాన్ని కుజుడు వక్రత్యాగంతో చూస్తున్నారు. అందువల్ల ఎదుటివాడి యొక్క బలానికన్నా మీ బలం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మీరు ఎవరినైనా విమర్శించాలి, గొడవలు పోవాలి అనుకుంటే కూడా మీరు దాన్ని రెండింతల విజయం వైపు నడిపించి ముందుకు పోయే అవకాశం ఉంటుంది. అంటే పిరికితనం అనేది తులారాశి వారికి వెళ్ళిపోయింది. ఇంకా బలం అనేది ఏర్పడుతూ వస్తున్నది. ఒంటరితనం వెళ్ళి అలాగే ఒంటరితనంగా అనే ఒక విషయాన్ని మర్చిపోయి అందరూ ఉన్నారు, సహకారం అందిస్తారు. అందువల్ల భయం అనేది ఇంకా ఉండదు. అందువల్ల మనం చేస్తున్న సంపద పరంగా నైతికంగా మనం ఆర్థికంగా కానీ ఎదగడానికి కావలసిన సంపద సృష్టించాలి. దానికి ఎన్నో రోజులుగా తపన పడుతున్న కొద్దిమందికి ఈరోజు విజయ అడుగులు వేయడానికి అవకాశం ఎక్కువగా ఉందండి. అందువల్ల మనం ఎక్కువగా ఆలోచనలు చేస్తూ ముందుకు వెళ్ళాలి. కొత్త పరిచయాలు బలాన్ని ఇస్తుంది. అలాగే మన స్నేహితులు మనతో చాలా బలంగా ఉండగలుగుతారు. మనకు సలహాల ద్వారా మన జీవితంలో ముఖ్య పాత్ర ఉంటుంది. అలాగే కుటుంబపరమైన విషయాల్లోకి, బాంధవ్య విషయాల్లో గొడవలు పడి ఇబ్బందులు పడి మానసికంగా విడిపోయిన భార్యాభర్తలు, అలాగే అన్నదమ్ములు అందరూ కూడా ఈరోజు పెద్ద మనుషుల యొక్క సలహాలు, వాళ్ళ విషయాలన్నీ ద్వారా మీరు తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. అంటే ఎక్కువగా మనసులో కొన్ని ఇబ్బందులు జరిగిన సంఘటనల్ని మర్చిపోయి కొత్త ఆశయాలతో కొత్త జీవితంలో అడుగు పెట్టడం అనేది కూడా జరగబోతుంది. అలాగే వ్యాపార రంగంలో నిలకడగా చాలా రోజులుగా వస్తున్న వ్యాపారంలో ఇబ్బందులు జరిగి ఉంటాయి. లేదా కొత్తగా యువకులు అంటే యువత
ప్రారంభించాలని వ్యాపారం పైన మొగ్గు చూపిస్తున్న వారందరూ కూడా త్వరగా మీరు వ్యాపార రంగంలో అడుగు పెట్టచ్చు. మీకు విజయపదం నడిపించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఒక ధైర్యం అనేది ఉన్నప్పుడే ఆ అడుగులు వేస్తే ఆ వ్యాపార రంగం అనేది అభివృద్ధికి రావడానికి అవకాశం ఉంటుంది. మనమందరూ కూడా కష్టపడుతూ ముందుకు వెళ్ళాలి. అప్పులు బాధలు తీర్చుకోవాలి. కుటుంబంలో సంతోషంగా ఉండాలి. కోరిన వంటలు చేసుకోవడం, ఆహారాలు నియమాలను పాటిస్తూ జాగ్రత్తగా మనసు రీతిగా మనకు నచ్చిన పిండి వంటలు తినుకొని సంతోషంగా ఉండే అవకాశం ఎక్కువ సమయం తీసుకోవాలి. నిద్ర వ్యవస్థ, ఆరోగ్యపరమైన విషయాల్లో ఎక్కువగా శ్రద్ధ తీసుకోగలిగితే అదే మనకు ప్రశాంతతను ఇస్తుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. అందువల్ల ఈరోజు మీకు గోచార రీతిగా మీకు వచ్చిన కొత్త సమాచారాన్ని నమ్మి మీ వ్యూహాలను మార్చుకుంటారు. కానీ అది తప్పుడు సమాచారం అని మీరే తర్వాత తెలుసుకుంటారు. ఒక్కసారి అవకాశాలు చేజార్చుకుంటే అవి ఎప్పటికీ తిరిగి రావు. నోటి మాటల్లో ఒప్పందాలు లేక అక్రమ వ్యాపార లావాదేవీలు మీకు ఇబ్బందులు తెచ్చిపెట్టవచ్చు. ఈరోజు ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండటం మీకు అన్ని విధాల శ్రేయస్కరం. సూచించబడిన ఇతరులను ఏదో ఒక మంచి వారిగా తెలుసుకొని తప్పనిసరి అయితేనే వాళ్ళతో ప్రయాణం చేయండి. ఖచ్చితమైన పొదుపు విధానాన్ని ఈవేళ ఉత్తమమైన ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే అన్ని ముఖ్యమైన విషయాల్లో అభివృద్ధిని చూసే అవకాశం కలిగిస్తుంది. సహ ఉద్యోగులు మరియు కుటుంబ సభ్యులు మీకు అవసరాలు అర్థం చేసుకొని కావలసిన చేసి పెడతారు. మీకు రావలసిన బకాయిలు కొన్ని వేల చేతికి వస్తాయి. మీకు అప్పు చెప్పిన పనులపై పూర్తి చేస్తారు. మీకు పూర్తిగా అసంతృప్తిగా ఉండకపోవచ్చు. సేల్స్ మ్యాన్, రిప్రజెంటేటివ్, కమిషన్ ఏజెంట్లు మొదలుకొని వాటి ద్వారా పని భారం పెరుగుతుంది. కానీ మంచి పరిచయాలు ఏర్పరచుకోగలుగుతారు. సాధించిన అన్న సంతోషం ఉన్నాడు కూడా ఏదో తెలివిగా ఉన్నట్లు అనిపిస్తుంది. రోజు ఉత్సాహం మొదలుపెట్టండి. నిరాశ లేదా ఆందోళన ఉండవచ్చును. అది అదృష్టాలపై మీ ఆలోచన తగ్గట్టుగా ఉంటాయి. ఇంట్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. మీ చర్యలకు తగ్గట్టు ప్రతిచర్యలు ఉంటాయి. గృహిణులకు ఈరోజు అలసటగా ఉంటుంది. ఇంట బయట అంకిత భావంతో మరియు పోటీతత్వంతో కష్టపడి పనిచేస్తారు. అవతల వ్యక్తి మీద పై చేయి సాధించడానికి తీవ్రంగా కృషి చేస్తారు. పిల్లల మధ్య జరిగే కొట్లాట్లో ఇంట్లో ప్రశాంతత వాతావరణాన్ని పాడు చేస్తాయి. ఈ దశ వరకు మీకు చూసుకున్న జోక్యం చేసుకుంటారు. అలాగే మీరు పరీక్షల యందు, ఇంటర్వ్యూల యందు విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంది. ఈవేళ మీ పనులు సులభంగా అనిపిస్తాయి. అనవసరమైన పనుల్లో పక్కన పెట్టి ముఖ్యమైన పనుల్లో ఉదయాన్నే పూర్తి చేసుకోవడం ద్వారా మీకు మంచి జరుగుతుంది. మధ్యాహ్నం పైన మెదడు కాస్త తేలిక పడుతుంది. సాయంత్రానికి బయటకు వెళ్ళడానికి లేదా సినిమా వెళ్ళడానికి మంచి రోజుగా ఈరోజు కనిపిస్తుంది. అందువల్ల గోచార రీతిగా ఫలితాలని పూర్తిగా గ్రహించి మీకు సంపూర్ణ ఫలితాలను ప్రతిరోజు గోచార ఫలితం ఇవ్వడం జరుగుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.